దానము అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. 3వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఏక రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఆ యొక్క అపోస్తులు ఆహారమును పంచిపెట్టే విషయంలో 7 మనుషుల్ని ఏర్పరచమన్నప్పుడు ఆ 7కి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ 7లో మరి 3 లక్షణాలు. 1 జ్ఞానముతో నిండుకున్న వారై ఉండాలి. 2 వారు మరి అంటే ఆత్మతో నిండుకున్న వారై ఉండాలి. 1, 2 జ్ఞానముతో. 3 వారు మంచి పేరు, మంచి సాక్ష్యమును కలిగిన వారై ఉండాలి. అలాంటి వారిని వారు పరిచారకులుగా ఆహారమును పంచిపెట్టే విషయంలో ఆ బాధ్యతను వారికి అప్పగించాలని ఆనాడు అపోస్తులు ఈ పని కొరకు వారిని నియమించడం కొరకే అలాంటి వారిని దేవుడు అంటే వాళ్ళ మధ్యలో నుంచి మీరు ఎన్నుకోమన్నప్పుడు వారు 7 మనుషుల్ని వారు ఏర్పరచుకున్నారు. సరే, వారు ఆ 7లో ఉన్న లక్షణాలు ఏంటి అంటే, మొదట గత వారం చెప్పాను, ఆత్మతో నిండిన వారై ఉండాలి. అది ఎలాంటి ఆత్మ? లౌకికమైన ఆత్మ కాదు, లోక సంబంధమైన ఆత్మ కాదు, అది దైవికమైన ఆత్మ. ఆత్మతో నడిపించబడేవారు ఎలాగుంటారు, ఆత్మతో నడిపించబడలేని వారు ఎలాగ ఉంటారు అనే విషయాల్ని గత వారం మీకు చూపించాను. ఎందుకంటే ఆత్మతో నడిపించలేని వారు ఎవరూ కూడా మరి ఆత్మీయమైన సంగతులను ఆలోచించలేరు. వారు శరీర సంబంధమైన సంగతులనే ఆలోచించగలుగుతారు. ఆత్మతో ఆలోచించిన వారు అయితే వారు శరీర సంబంధమైన కార్యములను ఆలోచించరు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని ఆలోచించగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ రెండిటికి ఇదే వ్యత్యాసమై ఉంటుందండి. దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటున్న వారిలో ఈ లక్షణాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని సంఘంలో ఎవరినైనా పరిచారకులుగా కానీ పెద్దలుగా నియమించాలి అంటే వారికి కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి. అలాంటి లక్షణాలు లేకుండా కానీ వారిని కానీ సంఘములో వారి పెద్దలుగా కానీ పరిచారకులుగా కానీ నియమిస్తే వారు సంఘాన్నే పాడు చేసేవారిగా ఉంటారండి. సంఘములో అనేకమైన కలవరమైన పరిస్థితులు తీసుకొచ్చేవారు ఉంటారు. అందుకనే ఈ రాత్రి మనము 2వ విషయాన్ని చూసుకుందాం. 2వది వారు జ్ఞానముతో నిండిన వారై ఉండాలి. అంటే దేవుని యొక్క సంఘములో వీరికి జ్ఞానము అనేది కూడా చాలా అవసరమైన సంగతి అయి ఉంటుందండి. ఎందుకంటే ఆ జ్ఞానము కానీ వీరిలో లేకపోతే, ఆత్మీయమైన దైవజ్ఞానం వీరికి లేకపోతే వీరు దేవుని యొక్క సంఘములో ఆత్మీయమైన పరిచర్యను వీరు జరిగించలేరు. వీరు ఆత్మీయమైన పరిచర్యను జరిగించాలి అంటే వీళ్ళకి జ్ఞానము అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము అనేది వీళ్ళకి ప్రాముఖ్యంగా కావాలి. అందుకనే ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుని యొక్క సంఘములో సమస్యలు లేకున్నట్లుగా వారు సంఘాన్ని నడిపించగలుగుతారు, సంఘమునకు క్షేమాభివృద్ధిని కలగచేస్తారు. ఒకవేళ ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానము లేని వారు, శరీర సంబంధమైన జ్ఞానం కలిగిన వారు ఉన్నారు అంటే సంఘములో వారు కలవరాన్ని, విభేదాలను వారు కలిగించి
దేవుని యొక్క సంఘములో అనేకమైన మరి విభజనలు తీసుకొచ్చేవారు ఉంటారు. కాబట్టి నేడు దినాలలో సంఘాలలో ఈ విభజనలు మరి లేక విరోధము, అనేకమైన భేదాభిప్రాయాలు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే వారికి ఇహలోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారు కాబట్టి వారు ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత దేవుని యొక్క సంఘాన్ని కలవరపరిచేవారు ఉంటున్నారు. కాబట్టి ఈ 7గురిని వారు అభిషేకించినప్పుడు ఆనాడు ఉన్న దేవుని యొక్క సంఘముల మధ్య ఎటువంటి కలవరమైన పరిస్థితిని కానీ, ఎటువంటి విభజన కానీ, ఎటువంటి సమస్యను కూడా వీరు తీసుకురాలేదు. సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించారే తప్ప సమస్యను వీరు పెద్దదిగా చేయలేదు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలకు అంటే దేవుని యొక్క సంఘములో పరిచారకులుగా పెద్దలైన వారికి కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే దేవుని యొక్క సంఘాన్ని ఆత్మీయమైన రీతిలో నడిపించగలుగుతారు. ఒకవేళ వీళ్ళకి అలాంటి జ్ఞానము లేకపోతే వీరు దేవుని యొక్క సంఘాలని పాడు చేసేవారిగా ఉంటారండి. అందుకని ఈరోజు లౌకికమైన ఆత్మ, శరీర సంబంధమైన జ్ఞానం కలిగిన వారే ఈనాడు దేవుని యొక్క సంఘములో అనేకమైన కలవరమైన పరిస్థితులు వారు తీసుకొస్తూ ఉంటున్నారు. కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. జ్ఞానము అంటే ఏంటి? అసలు జ్ఞానం అంటే ఎలాంటిది? చాలాసార్లు తామే జ్ఞానులము అని చెప్పుకుంటారు, కానీ వారు వాళ్ళ సమస్యలు సంఘములో ఎన్నో సమస్యలు తీసుకొచ్చేవారు ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇక్కడ కొన్ని విషయాల్ని దైవజనుడు ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఎన్నో ఆత్మీయమైన సంగతులను ఈయన బోధిస్తూ వస్తున్నాడండి. ఎందుకంటే ఇలాంటి సంగతులు మరి ఈయన బోధించకపోయి ఉంటే ఆనాడు సంఘము మరి ఎన్నో రకాలుగా మరి పాడయ్యే పరిస్థితులు కలిగి ఉంటుంది. సరే, చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమండి. 3:18 ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావలెను. సరా, జ్ఞాని అనేవాడు ఎవరైనా ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారు అవ్వాలి అనుకుంటే వారు మొట్టమొదటిగా వెర్రివారు కావాలంట. అదేంటి? జ్ఞానం కలిగిన వారు వెర్రివారు ఎలాగవుతారు? నిజమే. ఎందుకు అంటే ఇహలోక సంబంధమైన జ్ఞానము దేవునికి అక్కర్లేదు. ఈ జ్ఞానముతో దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క ప్రజల్ని నడిపించలేము. మీ అందరికీ తెలుసు, ఆనాడు మోషే ఐగుప్తు దేశములో 40 సంవత్సరాలు ఫరో యొక్క ఇంట్లో పెరిగాడు. 40 సంవత్సరాలు ఫరో యొక్క ఇంట్లో పెరగడం వల్ల అతడు మాటలు యందు కానీ, చేతల యందు కానీ చాలా మరి జ్ఞానము కలిగిన వాడు, ఎంతో ప్రవీణుడు. అతడు అగుపరిచిన అన్ని విషయాల్లో అతనికి మించిన వాడే లేడు. ఆనాడు ఐగుప్తు దేశంలో మోషే అంతటి వాడే మరి లేరండి. ఎందుకంటే మోషే ఐగుప్తులో ఉన్న తత్వజ్ఞానమునంతటిని ఎరిగినవాడు. రెండవదిగా రాజు యొక్క ఇంటిలో పెరుగుతున్నాడు కాబట్టి రాజరకం యొక్క రాజనీతిని ఎరిగినవాడు. ఎంత జ్ఞానము కలిగినవాడు అంటే చాలా జ్ఞానం కలిగినవాడు. ఇప్పుడు మోషేని దేవుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలకు కొరకే నాయకుడిగా ఏర్పరచాలనుకున్నప్పుడు ఈ జ్ఞానము దేవుడికి అక్కర్లేదు. ఈ జ్ఞానము ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి అవసరం లేదు. దేవుని యొక్క ప్రజలను పోషించడానికి ఈ జ్ఞానముతో ఆయనకి పని లేదు. అందుకనే మోషేని దేవుడు తీసుకొచ్చి ఆయన మిద్యాను దేశంలో యిత్రో దగ్గర 40 సంవత్సరాలు పెట్టినప్పుడు ఈ 40 సంవత్సరాల్లో మోషే ఐగుప్తు దేశంలో ఆయన ఏమైతే జ్ఞానము నేర్చుకున్నాడో ఆ జ్ఞానం అంతటినీ మర్చిపోయాడు. అందుకనే మోషేని దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు అంటాడు, ప్రభువా, నేను నత్తివాడును, మాట నేర్పరతనం కలిగిన వాడిని కాదు. నేను ఏమాత్రము కూడా ఆ ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం కూడా నాకు లేదు.
దయచేసి నేను వెళ్ళలేను అని మోషే దేవుడి దగ్గర తను ఎంతగా తగ్గించుకుంటున్నాడో, ఆఖరికి దేవుడు మోషేతో మాట్లాడేటప్పటికి మోషే అయిపోయాడు అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము అనేది పూర్తిగా కోల్పోయాడు ఆయన. ఎందుకు అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలాంటిదంటే తన్ను తాను కాపాడుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలాంటిదంటే తన్ను తాను కాపాడుకోవడానికి, తను తాను సంపాదించుకోవడానికి, తను తానుగా జీవించడానికి ఉపయోగపడుతుందే తప్ప ఇహలోక సంబంధమైన జ్ఞానము అనేది దేవునికి ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. అందుకని అంటాడు ఈ లోక సంబంధమైన జ్ఞానము అనేది దేవునికి అక్కర్లేదు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అండి. 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందట తెలుసా? దేవుణ్ణి ఎరగకున్నట్లుగా వారికి అడ్డుపడుతుందట. అలాగంటారా? ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారు దేవుణ్ణి ఎరగకున్నట్లుగా ఆ జ్ఞానము అడ్డుపడుతుందట. చూడండి, ఈరోజు ఎక్కువగా చదివిన వాళ్ళు లేక ఈ సైన్స్ చదువుతున్న వారు అంటున్నారు, ఏమని చెప్తున్నారు అంటే అసలు దేవుడే లేడు అంటున్నారు. ఆఖరికి మనిషి ఎక్కువ చదివిన తర్వాత వారి జ్ఞానం వాడికి ఏం బోధిస్తుందంటే అసలు దేవుడే లేడు. మరి ఎలాగొచ్చింది ఇదంతా? ఒక మరి ఆయా రకాలైన ఆ కలయికల ద్వారా ఈ సృష్టి ఏర్పడిందని, ఈ సృష్టిలో కొన్ని జీవరాశులు జన్మించాయని, అలాగ మానవుడి యొక్క మనుగడ అనేది అలాగొచ్చిందని ఈరోజు చదువుకున్న వాళ్ళు, ఎంతో జ్ఞానం కలిగిన వారు చెప్తున్నారు. మీ అందరికీ తెలుసు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. సొలొమోను మహారాజు ఆయన అంటాడు, అధికముగా పుస్తకములు చదవడం వల్ల అంట చాలా మనిషికి జ్ఞానం పెరుగుతుందటండి. జ్ఞానం పెరుగుతుందట. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం అండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. సరే, ఆయన అంటున్నాడు సొలొమోను మహారాజు ఆయన ఎన్నో రకాలుగా ఇక్కడ ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఎన్నో పుస్తకాలని, ఎన్నో గ్రంథాలని ఆయన చదివాడట. ఇవన్నీ చదవడం వల్ల సొలొమోనుకి ఏమైందంటే జ్ఞానము అధికమైందట. అందుకని అంటాడు ఆయన. చూడండి, ఆ మాట మీరు చూపిస్తాను. అధికముగా అంటే ఎక్కువ అంటే జ్ఞానము కలిగిన వారు, విశేషమైన జ్ఞానాభ్యాసం చేసేవారు విస్తారమైన పుస్తకములు చదువుతారట. జ్ఞానాభ్యాసం వీరికి ఎలా కలుగుతుందంటే అధిక పుస్తకములు వీరు చదవడం వల్ల వీరికి జ్ఞానము కలుగుతుంది అంటున్నాడు ఆయన. పుస్తకములను అధికముగా రచించిన ఎడల జ్ఞానము కలుగును అంటాడండి. ప్రసంగి 12:12. ఇదియును గాక నా కుమారుడా, ఈతోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారమైన విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. సరే, ఆయన అంటున్నాడు విస్తారమైన పుస్తకములు రచించడం వలన చాలా జ్ఞానం కలుగుతుందట. సొలొమోను మహారాజు 3000 సామెతలు రాశాడు ఆయన.
ఇంకా అవే కాకుండా ఎన్నో పుస్తకాలను రాశాడు ఆయన. ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడో సొలొమోను. కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత అతడు తన బుద్ధిహీనతను, తన మతిహీనతను ఆధారము చేసుకొని ఎంతో చెడిపోయినవాడు, ఎంత పాడైపోయాడో. కాబట్టి ఇక్కడ సొలొమోను మహారాజు తన ఈ లోక సంబంధమైన జ్ఞానము, అందుకని ఈ లోక సంబంధమైన జ్ఞానం అంట దేవుణ్ణి ఎరగకుండానట్లుగా అది వారికి ఆటంకం కలుగజేస్తుందట. చూడండి, ఈరోజు లోకములో చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా తెలివైన వారు వాళ్ళ దేవుని తెలుసుకోరు. ఎందుకు నమ్ముకోరు అంటే వాళ్ళ జ్ఞానము చేత దేవుణ్ణి నమ్ముకుంటే ఇంకా వాళ్ళకేముంటుందండి? వాళ్ళకి ఏం సుఖం ఉంటుంది, ఏం సంతోషం ఉంటుంది? వారు జ్ఞానము చేత, వారి తెలివితేటల చేత ఈ లోకములో సంపాదించి సుఖాన్ని అనుభవించాలనుకుంటున్నారు. అందుకని ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గరికి రారు. ఎందుకు రారు అంటే వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానము వారి దేవుడి దగ్గర రాకుండా అడ్డుపడుతుంది. కానీ దేవుడు నిజమైన దైవ జ్ఞానాన్ని కలిగిన వారు దేవుని తెలుసుకునేలాగా దేవుడు వారికి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇస్తాడట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములోనే ఇక్కడ దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీరు చూపిస్తాను. 25వ వచనమండి. 19వ వచనమండి, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. సరే, జ్ఞానుల యొక్క జ్ఞానమును దేవుడట మరి నాశనము చేస్తాడట. ఈ రోజున లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారందరూ కూడా ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగుకుండా ఉన్నారు వారు. ఇంకా అంటాడు, ఒకవేళ వాళ్ళకే జ్ఞాని అలాంటి ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటే ఆ దేవుణ్ణి వారు చంపకుండా ఉండేవారట. వారు దేవుణ్ణే చంపకుండా ఆగేవారు. కానీ దేవుడు అలాంటి జ్ఞానం వారికి ఇవ్వలేదట. సరే చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలండి. 6-7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండలేదు, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. సరే, ఆయన అంటున్నాడు, దేవుడు కొంతమందికి మాత్రమే దైవ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇది అందరికీ కలగలేదు. అందుకన్నాడు, ఈ లోకాధికారులైన జ్ఞానం వంటి జ్ఞానము కాదు. ఈ లోకాధికారుల యొక్క జ్ఞానం ఏంటో తెలుసా? నిజంగా ఈరోజు మనం చూస్తున్నాం కదా, జ్ఞానం కలిగిన వాళ్ళు అనేవారు ఈ లోకాధికారులు, అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, న్యాయకులు కానీ, వీళ్ళు ఎలాంటి జ్ఞానం కలిగిన వారు అంటే ఇహలోక సంబంధమైన జ్ఞానము. అందుకనే ఈరోజు ఎక్కడ చూద్దామన్నా నెమ్మది లేదండి. వారికి నెమ్మది లేదు, వారి కుటుంబానికి నెమ్మది లేదు, సమాజానికి నెమ్మది ఉండలేదు, దేశానికి కూడా నెమ్మది లేకుండా చేస్తున్నారు. వారికి లేని నెమ్మది వల్ల సమాజాన్నే మొత్తం నాశనం చేస్తున్నారండి. అందుకని ఈరోజు ఎక్కడ చూద్దామన్నా సరే ప్రజల మధ్య అనేకమైన వివాదములు, అనేకమైన కలవరమైన పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఎవరు? ఈ లోకాధికారులే. వారు సుఖంగా ఉండాలి అనుకుంటే, వారు సంతోషంగా బ్రతకాలి అనుకుంటే ఇతరులకు నెమ్మది లేకుండా చేయాల. అదే ఈ లోక సంబంధమైన జ్ఞానము. అందుకని మీరు అంటారు, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని కలవరమైన పరిస్థితులు, అన్ని నెమ్మది లేని పరిస్థితులు అన్నమాట. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క జ్ఞానము ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని నెమ్మది, ప్రశాంతత, ఏ సమస్య ఉండదు. కానీ లోక సంబంధమైన జ్ఞానము ఎక్కడైతే ప్రవేశించిందో అక్కడ సంఘములో కలవరమైన పరిస్థితి తీసుకొస్తుంది. అది మొట్టమొదటిగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రారంభమవుతుంది. రెండవదిగా
వాని ఇంటిలో ప్రారంభించబడుతుంది. మూడవదిగా అది సంఘములో కూడా ప్రారంభించబడుతుంది. చూసావా? ఇంకలాగా సంఘము ద్వారా సమాజము కూడా పాడవుతుంది. రోజు రోజుకి కూడా సంఘములో కలవరమైన పరిస్థితుల కారణం ఏంటంటే వారు లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారు. అందుకని అంటాడు, ఈ లోక సంబంధమైన జ్ఞానము అనేది దయ్యముల జ్ఞానం వంటిది అంటాడు కదా. మనందరికీ తెలుసు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలండి. 15-16 వచనాలు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది నై ఉన్నది. యాలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. సరే, ఇది దయ్యముల యొక్క జ్ఞానం అంట. అందుకనే దేవుని యొక్క సమాజంలో కూడా నేటి దినాలలో ఇలాంటి దయ్యము జ్ఞానం కలిగిన వారు, ఇలాంటి వారి వల్ల వివాదములు తీసుకొస్తున్నారు. దేవుని యొక్క సంఘములో విభేదాలను తీసుకొస్తున్నారు. దేవుని యొక్క సంఘములో కలవరమైన పరిస్థితులు తీసుకొచ్చి వారు ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారు. వారు దేవుని యొక్క సంఘములో కూడా వారికి ఆధిపత్యం కావాల్సి వచ్చింది. ఇక్కడ దేవుని యొక్క సంఘములో ఆధిపత్యం ఏంటండి? అందరూ సమానమే. ఇక్కడ ఎవరికి తారతమ్యం అంటూ ఏమీ లేదు. పెద్ద చిన్న, ధనవంతులు గొప్పవారు లేకపోతే భేదవారు అనే భేదం ఇక్కడ ఏమీ లేదు. ఇక దేవుని యొక్క మందిరములో కూడా ఎలాంటి తారతమ్యాలే కలిగి ఉంటే అది దేవుని మందిరం ఎలాగవుతుంది? అది దేవుని యొక్క సహవాసం ఎలాగవుతుంది? అందుకనే దేవుని యొక్క సంఘము అనేది ఇక్కడ ఎటువంటి తారతమ్యము లేదు. కానీ ఇక్కడ కూడా అలాంటి పరిస్థితుల్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి సమస్యలనే తీసుకొస్తున్నారు. కారణం ఏంటి అంటే వారు ఇహలోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారు. ఇహలోక సంబంధమైన జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలవరమైన పరిస్థితులండి, నెమ్మది లేని పరిస్థితులు. అందుకని ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారిని సంఘములో పరిచారకులుగా కానీ సంఘములో మరి పెద్దలుగా కానీ నియమించకూడదు. నేటి దినాలలో ఎక్కువ చదువుకున్న వారిని, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారిని, లేకపోతే ఆస్తుపాస్తులు కలిగిన వారిని దేవుని యొక్క సంఘములో పెద్దలుగా నియమిస్తున్నారు. ఎందుకంటే అంత జ్ఞానము తెలివితేటలు లేకపోతే వీళ్ళు ఎలా సంపాదిస్తారు, అంత అలాగే ఏ స్థాయిలోకి వస్తారు, అంత జ్ఞానము కలిగిన వారు అనుకుంటున్నారు. లోక సంబంధమైన ఆస్తి, చదువు, ఉద్యోగం ఉన్నంత మాత్రానికి దైవజ్ఞానం కలిగిన వారు మాత్రం కాదు. దైవజ్ఞానం కలిగిన వారు ఎప్పుడు కూడా దాగి ఉండడానికి ఇష్టపడతారు, మరుగై ఉండడానికి ఇష్టపడతారు. తమ్మును తాము ఎప్పుడు కూడా బయలుపరచుకోవడానికి ఇష్టపడరు. అందుకనే యేసుప్రభువారి గురించి వారు అనేక మంది అడిగారు, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్కూల్కి వెళ్ళి చదివాడినా? ఎక్కడ చదువుకున్నట్టు ఈయన గురించి ఏమీ రాయలేదే. చూసారా, యేసుప్రభువారు తన 12 మంది శిష్యుల్ని కూడా ఆయన ఏర్పరచుకున్నప్పుడు అందులో ఎక్కువ మంది చదవలేని వారే ఉన్నారు. కానీ వారు చదువు లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సంఘమును ఎంత ఆత్మీయంగా వారు నడిపించారో, ఎంత ఆత్మీయంగా వారు సంఘాలను కట్టారో, సంఘములో కలవరమైన పరిస్థితి లేకున్నట్లుగా ఆత్మ నియమాన్ని అనుసరించి నడిపించేవారు ఉన్నారు వారు. కారణం ఏంటి అంటే వాళ్ళ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు. అందుకని అంటారు, దైవ జ్ఞానం కలిగిన వారు ఎప్పుడూ కూడా ఊరకనే ఉప్పొంగేవారు కాదు. ఈ జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేసేదట. లోక సంబంధించిన జ్ఞానం ఏం చేస్తుందంటే మనిషిని ఉప్పొంగ చేస్తూ ఉంటుందట. కానీ దైవ సంబంధమైన జ్ఞానం అంట మానవుణ్ణి తగ్గించుకునేలాగా చేస్తుందట. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, జ్ఞాని అనేవాడంట తన్నును తాను దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడట, తన్ను తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడట. సరే, దేవుని యొక్క బిడ్డ అనేవాడు దైవ జ్ఞానము కలిగిన వారు. ఇలాంటి జ్ఞానము కలిగిన వారు కాబట్టి మళ్ళీ మొదలెట్ట వాళ్ళరే. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా యేసుప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే మనము దైవ జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. ఈ జ్ఞానము ఎవరిలో ఉంటుంది? ఈ జ్ఞానాన్ని ఎవరు సంపాదించుకోగలుగుతారు?
అంటే ఇది అందరికీ రాదండి. బైబిల్ గ్రంథంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము అంటాడు. ఈ జ్ఞానం ఎక్కడుంది అంటే ఎవరైతే నిజముగా దేవుని యందు భయము భక్తిని కలిగి ఉంటారో, ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దైవ సంబంధమైన జ్ఞానము ప్రాప్తమవుతుందండి. వీరు ఎప్పుడైతే దైవ సంబంధమైన జ్ఞానం వీరు కలుగుతుందో వీరెప్పుడు కూడా తీయని మాటలను ఉపయోగించరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఇక్కడే ఆయన ఎన్నో విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఆయన మరి కొన్ని విషయాలను ఆయన చెప్తూ వస్తున్నాడు అన్నమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే 2వ అధ్యాయము 4-5 వచనాలండి. 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. సరే, ఎప్పుడూ కూడా దైవ జ్ఞానము కలిగిన వారు తీయని మాటలను ఉపయోగించరట. వారు తీయని ప్రసంగాలు చేసేవారు కాదు. ఈ దినాలలో లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారందరూ కూడా ప్రజలకు ఎలాగ ఇంపయంగా ఉంటాయో అలాంటి మాటలు బోధించడం కొరకే ఇష్టపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి మాటలు ఉండాలి అంటే తీయని మాటలు చెప్తూ ఉండాలా, ఎప్పుడూ ఇనసొంపుగా ఉండాలి మాటలు, వినేవాళ్ళకి ఎంతో సంతోషం కలిగించే మాటలుగా ఉండాలి. అది ఈ లోక సంబంధమైన జ్ఞానము. అందుకని చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇలాగే చేయగలుగుతున్నారండి. కానీ దేశప్రభువారిని నమ్ముకున్న దైవ జ్ఞానము కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇహలోక సంబంధమైన జ్ఞానముతో దేవుని వాక్యాన్ని బోధించలేదు. అసలు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు లోక సంబంధమైన విషయాల్ని దేవుని యొక్క వాక్యములోనికి తీసుకొని రాలేదు. ఒకరోజు దైవజనుడు భక్సింగ్ గారు లేక మార్టిన్ గారు ఒక మాట చెప్పారు మాకు. మేము దైవ సేవకుల కూడుకులో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నువ్వు వాక్యాన్ని బోధించేటప్పుడు లోక సంబంధమైన ఏ దృష్టాంతాన్ని కూడా దేవుని యొక్క సంఘములో లేక దేవుని వాక్యంతో కలపొద్దు. నువ్వు చెప్పడానికి దేవుని వాక్యమే బోల్డ్ ఉంది, అందులో విషయాలే నువ్వు చెప్పలేనప్పుడు లోకంలో విషయాలను తీసుకొచ్చి దేవుని సంఘంలో దేవుని వాక్యాన్ని నువ్వు బోధించడం ఏంటి? నువ్వు పాడు చేస్తున్నావు. అంటే దేవుని వాక్యాన్ని అంటే క్రొత్త ద్రాక్షారసాన్ని నువ్వు పాత తిత్తుల్లో పోయడం వల్ల ఇది పాడైపోతుంది. అందుకనే దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడంట లోక సంబంధమైన ఏ విషయాన్ని కలపకూడదట. కానీ అలాగ కలపకపోతే మనుషులేమో దేవుని వాక్యాన్ని వింటలేదు. ఒక ఆయన చెప్పారు, అయ్యా నేను ఎప్పుడు వాక్యం చెప్పినా నేను చెప్పే వాక్యానికి ఏదో ఒక ఉదాహరణ చెప్పకుండా నేను వాక్యాన్ని బోధించను అన్నాడు. ఉదాహరణ చెప్పకుండా దేవుని వాక్యాన్ని బోధించడట. కారణం ఏంటంటేనంట మనుషులకి ఇలాంటి కథలు చెప్తేనే ఉదాహరణలు చెప్తేనే దేవుడి వాక్యం అర్థమవుతుందట. కానీ వాక్యాన్ని వాక్యంగా చెప్తే మాత్రం అర్థం కాదట. అందుకనే నేటి బోధకులందరూ ఏం చేస్తున్నారంటే వాక్యంతో పాటు అనేక రకాలైన మరి సంఘటనలు బోధిస్తూ అనేక ఉపమానాలని అనేకమైన లోక సంబంధమైన విషయాల్ని కలుపుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తే వాళ్ళకి ఏం గుర్తుంటుందో తెలుసా? దేవుని వాక్యం కంటే వాళ్ళు చెప్పే పెట్టకథలు మాత్రమే గుర్తుంటున్నాయట. అది మాత్రం గుర్తుపెట్టుకుంటారు. ఏంటి వాక్యము ఎందుకు చెప్పారు అంటే ఆ వాక్యము గుర్తుండదట. వాళ్ళు చెప్పిన ఉదాహరణలు మాత్రమే గుర్తుంటాయి. చూడండి ఎలాగుంటుందో. సాతాను ఎలాంటి వాడు తెలుసా? వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వడు, కానీ అనవసరమైన వాటిని గుర్తుండేలాగా చేసేవాడు. అవసరమైనవి గుర్తుండవు మనకి. కాబట్టి ఈ రోజున అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేనేమీ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించి తీయని మాటలతో నేను వాక్యాన్ని చెప్పలేదు. నాకు అలాంటి చాతుర్యము కూడా లేదు. నేను ఏది చెప్పినా ఆత్మతో నింపబడిన వాడినే దేవుని ఆత్మచేత మాత్రమే బోధించనే తప్ప లౌకికమైన ఆత్మచేత అనేది బోధించబడలేదు అంటున్నాడు ఆయన. ఈ రోజున దేవుని యొక్క సంఘములో ఉన్న దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారమా?
ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉన్నవాళ్ళు, మృదువైన స్వభావం కలిగిన వారు, వీళ్ళు దయ్యముల జ్ఞానం కలిగిన వారు కాదు. వీరి వల్ల వివాదము కానీ, వీరి వల్ల కలవరము కానీ, సంఘములో భేదాభిప్రాయాలను కానీ తీసుకొచ్చేవారు కాదు. వీరెప్పుడైనా దేవుని యొక్క ప్రజలుగా ఉన్న వాళ్ళందరూ కూడా, దేవుని ఆత్మీయక జ్ఞానంతో నింపబడిన వారందరూ కూడా పైనుంచి వచ్చే జ్ఞానము ఇలాంటి స్వభావం కలిగి ఉంటారు. మనందరికీ తెలుసు కదా, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడే మనం చదివాం. ఈ ముందు పై వచనాలు మనం చదివాం, ఈసారి కింద వచనాన్ని చూపిస్తాను. 3వ అధ్యాయము 17వ వచనం అండి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. సరే, పైనుంచి వచ్చే జ్ఞానమట ఎంత మంచి లక్షణాలు కలిగి ఉంటుందో అసలు వేషధారణ అనేదే కనిపించదట. పైన ఒకటి లోనొకటి కలిగి ఉండరట. దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడూ కూడా యథార్థముగా ఉంటారన్నమాట. అంటే లోన ఏముందో పైకి కూడా అలాగే ఉంటారు. ఎంత యథార్థమైన దేవుని ప్రజలు అంటే, వీరి యొక్క జీవితంలో ఎటువంటి పక్షపాతము కూడా ఉండదట. ఎటువంటి పక్షపాతం కూడా, వేషధారణ కూడా లేనివారు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ జ్ఞానము నీకు కావాలా? ఈ జ్ఞానము నీకు కావాలి అనుకుంటే నా యొద్దకు రా, నేనే నీకు ఆ జ్ఞానమును బోధిస్తాను. మనకు జ్ఞానం ఎవరు అంటే యేసు ప్రభువారే మన జ్ఞానము. అందుకని అంటాడు, ఈ జ్ఞానములో మనం అభివృద్ధి చెందాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు క్షమించండి 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనమండి. 3:18 మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. సరే, మనమంట యేసు ప్రభువారి యొక్క జ్ఞానమందు అభివృద్ధి చెందాలి. మనం లౌకికమైన జ్ఞానం కాదు మనకు కావాల్సింది, ఆత్మ సంబంధమైన జ్ఞానము. ఇది పైనుండి దిగి వచ్చే జ్ఞానము. ఎవరైతే మొట్టమొదటిగా రక్షణ యొక్క అనుభవంలోకి వస్తారో, ఆ రక్షణ యొక్క అనుభవంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉంటారండి. అందుకని మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను, జ్ఞానము నివాసమును కట్టుకుంటుందంట, దానికి 7 స్తంభాలను చెక్కుకుంటుందంట. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలను చెక్కుతుంది. ఆ 7 స్తంభాల్లో కూడా ప్రాముఖ్యంగా ఆ సంఘము లేక ఆ జ్ఞానానికి ఈ 7 స్తంభాలు ఆధారమైనవన్నమాట. ఈ 7 లేకపోతే ఆ ఇల్లు కట్టబడదు, ఆ వ్యక్తి నిలబడలేడు దేవుడిలో. దేవుడిలో ఒక వ్యక్తి నిలబడాలి అంటే ఈ 7 అంతల యొక్క అనుభవంలోనికి రావాలి. సరే, మీకు అది చూపిస్తాను, ఇప్పుడు చెప్పను కానీ చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. యేసు ప్రభువారిని అంగీకరించిన వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా నిర్జీవ క్రియలని విడిచిపెట్టాల. అంటే జీవము లేని వాటిని వదిలేయాల. జీవము లేని వాటిని వదిలేయాల. ఏంటి జీవము లేనివి? ఏవి నిర్జీవము, ఏవి జీవం కలిగినవి అంటే, ఈ రోజున మనిషి నిర్జీవమైన వాటినే చేస్తున్నారు తప్ప జీవం కలిగిన వాటిని చేయలేకపోతున్నారు. అంటే ఈ లోక సంబంధమైన కొన్ని సంప్రదాయాలకి, కొన్ని ఆచారాలకి వారు లోనయ్యి దేవుని యొక్క ప్రజలుగా
వారు లోక సంబంధమైన కార్యాలనే వారు అధికంగా చేసేవారు ఉంటున్నారు. కాబట్టి ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నిర్జీవమైన క్రియలు, జీవము లేని వాటిని వదలాల, జీవము లేని వాటిని వదలాల. యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత కూడా ఈ రోజు దేవుని యొక్క ప్రజలే నిర్జీవమైనవి అంటే లోక సంబంధమైన జీవము లేని క్రియలను చేస్తున్నారు. వారు అలాగే చేయకపోతే వాళ్ళకి ఏదో జరుగుతుందనే భయం. మనలో లోకము కొన్ని భయాలు పెట్టేశారు, మనుషులకు భయాలు పెట్టేశారు. ఎలాంటి భయాలంటే, ఇది చేయకపోతే మీకు ఇలా జరుగుతుంది, ఇది చేయకపోతే మీకు ఇలా జరుగుతుంది, ఇలా ఉండకపోతే మీకు ఇలా జరుగుతుంది. ఈ భయాల వల్ల మనం ఏమైపోయాము అంటే, లోకానికి మనం భయపడి అవన్నీ చేసుకుంటూ పోతున్నాం. అందులో ఏమైనా ఉందంటే అందులో ఏమీ లేదు. ఒకప్పుడంటే దేవుణ్ణి ఎరగక ముందంటే అలాగే చేసాం, ఎరిగిన తర్వాత కూడా ఇంకా మనం అలాగే చేస్తున్నాము అంటే మనం నిజమైన జ్ఞానం కలిగిన వారం కాదు. జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, ఇందులో ఏముంది, నేను చేసేది మంచి అంటావా చెడు అంటావా, లేకపోతే నేను చేసే పని వల్ల ఉపయోగం ఉందా నిరుపయోగం ఉందా, ఎంతవల్ల లాభం ఉంది ఎంతవల్ల నష్టం ఉంది. జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి కూడా మొదట ఆలోచన కలిగి ఉంటాడు. జ్ఞానట తన తలలో ఉంటుందట, కళ్ళు అంటే ఆలోచన శక్తి వరకు ఉంటుందట. జ్ఞాని అనే ప్రతి ఒక్కడు కూడా మొదట ఆలోచించగలుగుతాడు. ఏమని ఆలోచిస్తాడు, నేను చేసే దానివల్ల ఎంతవరకు మేలుంది ఎంతవరకు కీడుంది. అందుకనే ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళంటే లోక సంబంధమైన భయాల చేత వాటిని చేసుకుంటూ పోతున్నారు. కానీ యేసు ప్రభువుని ఎరిగిన వారు మరి వీళ్ళు కూడా ఇంకేం చేస్తున్నారంటే అదే లోకాన్ని అనుసరిస్తున్నారు. నిర్జీవమైనవి, జీవము లేని వాటిని విడిచిపెడతలేదు. ఆ జీవము లేని దాన్ని వదిలిపెట్టకపోతే జీవము కలిగిన వ్యక్తిగా మనం బ్రతకలేము. మనం జీవం కలిగిన వ్యక్తిగా బ్రతకాలి అంటే మనలో నిర్జీవమైనవి పోవాలి, దేవునికి విరోధమైనవి పోవాలి. అందుకనే జ్ఞానం కలిగిన అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఈ లోకముల నుంచి వేరవుతాడు, నిర్జీవమైన వాటిని వదిలేస్తాడు. ఇంతవరకు నేను తెలియక చేశాను, ఇందులో ఏమీ లేదు, ఇదంతా మనుషుల యొక్క కల్పన, ఈ లోక సంబంధించిన మనుషులు పెట్టినవే సిద్ధాంతాలే తప్ప దేవుడు పెట్టినవి కావు అని మొట్టమొదటిగా జ్ఞానం కలిగిన దేవుని యొక్క బిడ్డ మొట్టమొదటిగా ఆలోచన శక్తిని కలిగి ఉండి వాటిని వదిలిపెట్టేస్తాడు. అందుకని ఈ 7 ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో స్థిరమైన స్తంభములన్నమాట. నీ ఇల్లు కదలకుండా ఉండాలి అంటే ఈ 7 అంతల యొక్క అనుభవంలోనికి ఒక క్రైస్తవుడు రావాలి. ఈ 7 అంతల అనుభవంలోనికి రాకపోతే వారి ఇల్లు నిలవదు, వారి ఇల్లు పడిపోతుంది. అందుకని అంటాడు, బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడనమాట, ఇసుక మీద కట్టడవాడు. ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోతుంది, బండ మీద కట్టిన ఇల్లు నిలబడుతుంది. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే పైనుంచి వచ్చే జ్ఞానము, ఆ జ్ఞానానికి ఉండే లక్షణాలు. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. యేసు ప్రభువారిని అంగీకరించిన వారికి జ్ఞానము ఎలాగొస్తుందో చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం అండి, 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. చూసారా, యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. అందుకన్నాడు, మీరు విశ్వాసమునందు సద్గుణము కలిగిన వారు, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము. రక్షించబడిన ఒక దేవుని యొక్క బిడ్డ దైవ జ్ఞానము కలిగిన వారు, మంచి లక్షణం. అందుకనే దేవుని బిడ్డలకు ఎవరో చెప్పించుకునేవారు కాదు, వీరేమీ జ్ఞానము లేనివారు కాదు. అందుకని దావీదు మహారాజు అంటాడు, ప్రభువా నీ వాక్యమును చదవడం వల్ల నాకు జ్ఞానం కలిగింది, ఆ వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు ఉంది. ఎందుకు ఉంది అంటే నీ ధర్మశాస్త్రమును నేను చదవడం వల్ల.
దేవుని యొక్క ప్రజలుగా దేవుని వాక్యము చదవడం ద్వారా, దేవుని వాక్యము వినడం ద్వారా మనకు దైవ జ్ఞానము అనేది కలుగుతుందండి. అందుకనే మనం నిజంగా ఈ లోకములో మనం బ్రతకాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదవగలిగితే దేవుని వాక్యము ఈ లోకములో మనం ఎలాగూ బ్రతకాలో మనకు బోధిస్తుందండి. దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం ఎలాగ జీవించాలి, ఎలాగ నడవాలి, ఎలాగ బ్రతకాలి, మన గురించి అన్నీ రాశాడు ఆయన. మానవుడి యొక్క జన్మ దగ్గర నుంచి మానవుడు మరణించేదాకా, మరణించిన తర్వాత మరలా దేవుని యొక్క రాజ్యంలోనికి ఎలా ప్రవేశిస్తాడు అనే విషయాల దాకా బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం రాయించిచ్చాడు. ఈ గ్రంథంను ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళకి నిజంగా దైవ జ్ఞానము కలిగిన వారండి, దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఇలాంటి ఆత్మ సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నామా? ఇలాంటి జ్ఞానం కలిగి ఉంటే ఈ జ్ఞానం మనల్ని ఇహలోక సంబంధమైన పాపము నుండి, ఇహలోక సంబంధమైన సాతానిక చేతిలో నుండి మనల్ని తప్పిస్తుందండి. మనల్ని తప్పిస్తుంది. తప్పించడమే కాదు, మన దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించేవారుగా చేయగలుగుతుంది. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం దేవుని యొక్క దైవ జ్ఞానం కలిగి ఈ లోకములో మనం నడుచుకోవలసిన వారు ఉంటున్నామండి. అందుకని ఆనాడు ఈ 17 అలాంటి జ్ఞానం ఉందా లేదా వారు పరీక్షించారు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారే మంచి పేరు పొందిన 7 మనుషులు తీసుకురమ్మంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేస్తుంటే ఈ అపోస్తుల వారిని ఆ పనికి వారు నియమించేవారు కాదు. వీరు కూడా పరిశీలన చేశారు. వీళ్ళకి నిజంగా ఆత్మ యొక్క నడిపింపు ఉందా? రెండవదిగా వీళ్ళ ఆత్మ జ్ఞానముతో ఉన్నారా? ఆ జ్ఞానముతో ఉంటేనే ఈ పనికి వారు అర్హులు. ఆ జ్ఞానం వీరికి లేకపోతే వీరు దానికి అనర్హులు. అందుకని వాళ్ళ ఆత్మ యొక్క జ్ఞానముతో ఉన్నారా లేదా అనేది ఆనాడు అపోస్తులు పరిశీలించారు. ఎప్పుడైతే వారు పరిశీలించారో వారు లౌకికమైన జ్ఞానాన్ని కలిగిన వారు కాదు, ఇహలోక సంబంధించిన జ్ఞానం కలిగిన వారు కాదు, వీరు దైవ జ్ఞానము కలిగిన వారు అని వాళ్ళు గుర్తించి ఆ పని కొరకు వీరు నియమించారు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా లోక జ్ఞానము, దైవ జ్ఞానము ఈ రెండిటికి మనం తెలుసుకోవాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఇహలోక సంబంధమైన సంపద కొరకు వెతుకుతూ ఉంటారు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటాడు, ఆనాడు కొంతమంది జ్ఞానాన్ని వెతుకుతున్నారట. చూడండి ఎందుకు వెతుకుతున్నారో మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఈ గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారట. మీకు మరొక మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త ఇక్కడ కూడా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈ గ్రీసు దేశస్థులు వారు ఏమడిగారో మీకు చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనమండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారి గలిలయలోని బెత్సయిదా వాడిన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మిమ్మల్ని యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఈ గ్రీసు దేశస్థులు ఆ పండగలోనికి వచ్చి వారు యేసు ప్రభువారి శిష్యుడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి వారు అడుగుతున్నారు, అయ్యా మేము యేసును మేము యేసును చూడాలనుకుంటున్నాము, చూడమంటారా వద్దంటారా వీళ్ళు కనుక్కోమన్నారు. చూడండి, యేసు ప్రభువారు ఏమీ రహస్యముగా ఏమీ దాక్కోలేదు. ఆయన ఎంతోమంది యేసు ప్రభువారిని చూస్తున్నారు. పొద్దుట్లేసిన దగ్గర నుంచి సాయంకాలం వరకు
ఆయన ఆయా గ్రామాల గుండా ఆయా ప్రజల మధ్యకి వెళ్తున్నాడు. ఎంతోమంది ఆయన ముట్టుకుంటున్నారు, ఎంతోమంది ఆయన చూస్తున్నారు, ఆయన దగ్గరకు వచ్చి సహాయాన్ని పొందుతున్నారు, స్వస్థతను పొందుతున్నారు. వాళ్ళు ఎవ్వరూ అలాగ అడగలేదు, కానీ వీళ్ళు మాత్రం అడిగారు. యేసుప్రభుని చూడడానికి దానికి అనుమతి ఏం కావాలా? ఆయన బయటికి వస్తున్నాడు కదా, ఆయన ఏమీ రహస్యంగా ఎక్కడో గదిలో ఉండి ఆయన ఉండలేదు కదా. బాహాటముగానే సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎందుకు వారు రహస్యంగా మాట అడిగారు? తెలుసు. వారు ఎందుకు వచ్చారు అంటే యేసుని పరిశోధించాలి అని వచ్చారు. వారు పరిశోధించే వాళ్ళే ఇలాంటి పని చేస్తారు, చూసిపోయే వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు యేసుని పరిశోధించాలన్నారు? యేసుప్రభు వారి గురించి వారు ఒక సంగతిని విన్నారు. వారు కొంతమంది ఏమో ఈయన దేవుని కుమారుడు అంటున్నారు, కొంతమంది ఏమో ఈయన మనిషి కుమారుడు అంటున్నారు. నిజంగా ఈయన మనిషి కుమారుడా లేక దైవ కుమారుడా ఏంటో తెలుసుకోవాలా. వీరు పరిశోధించడానికి వారు యేసునొద్దకు వచ్చారు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, వాళ్ళ హృదయాంతరంగాలను దేవుడు ఎరిగినవాడు కాబట్టి ఆయన చెప్పాడు, లేదు నన్ను చూడవలసిన అవసరం లేదని చెప్పు వాళ్ళకి. గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన తర్వాత ఆ గింజని ఎక్కడైనా చూడొచ్చు అని చెప్పు అన్నాడు ఆయన. వీళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళకు మాత్రం అర్థమైంది. అయితే వాళ్ళు అర్థం చేసుకుని యేసును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందుకని నేడు దినాల్లో చాలామంది యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే జ్ఞానము నేర్చుకోవాలని. ఏంటి జ్ఞానం? ఏ జ్ఞానం నేర్చుకోవాలని? వీళ్ళు చాలా తెలివైన వారు. లోక సంబంధమైన జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని రెండిటినీ కలుపుతున్నారు. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క సేవ అనేది ఇలాగే చేస్తున్నారండి. కొంతమంది స్వార్థపరులు, అందరూ కాదు, కొంతమంది స్వార్థపరులు దేవుని యొక్క సేవ ఎందుకు చేస్తున్నారు అంటే వీళ్ళ లాభసాటి కొరకు, వీళ్ళు సంపాదించుకోవడం కొరకు, వీళ్ళ బ్రతుకు తెరువు కోసం ఏం చేస్తున్నారంటే లౌకికమైన జ్ఞానము, దైవ జ్ఞానాన్ని రెండిటినీ కలిపి వారు ప్రజలకు బోధిస్తున్నారు. అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్నారు. కానీ ప్రజలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు, అదే నిజమని నమ్ముతున్నారు. నిజమైన బోధని, నిజమైన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే నిజమైన ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం తిరిగి జన్మించిన వారై ఉండాలండి. మారు మనసు యొక్క అనుభవంలోనికి రాకపోతే ఈ దేవుని యొక్క జ్ఞానము అర్థం కాదు. దేవుని యొక్క జ్ఞానము నీకు అర్థం అవ్వాలి అంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన జ్ఞానం యొక్క నడిపింపులకు నువ్వు రావాలి. అప్పుడే నీ దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థమవుతాడు. లౌకికమైన జ్ఞానము కలిగి ఉన్నంత కాలము నీకు దేవుడు అర్థం కాడు. నీకు దేవుడు చాలా చెడ్డవాడిగానే కనపడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే లౌకికమైన జ్ఞానం ఎప్పుడు కూడా స్వార్థపూరితమైనది. అందుకని అంటాను, లోక సంబంధమైన జ్ఞానం వేరు, దైవ సంబంధమైన జ్ఞానం వేరు. వీటి రెండాటికి ఎప్పటికీ పొత్తు కుదరదు. లోకములో జ్ఞానులైన వారు జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. ఈ జ్ఞానము వారికి ఐశ్వర్యాన్ని కలగచేయగలుగుతుంది. అది ఆత్మ సంబంధమైన జ్ఞానమైతే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగించగలుగుతుంది. అది లోక సంబంధమైన జ్ఞానమైతే లోక సంబంధంగా ఐశ్వర్యాన్ని కలిగించగలుగుతుంది. అయితే రక్షించబడిన ప్రతి బిడ్డ లోక సంబంధమైన జ్ఞానము చేత వారు ఐశ్వర్యవంతులు కావడానికి ఇష్టపడరు. కారణం ఏంటో తెలుసా? జ్ఞానికి అంటే దేవుని యొక్క ప్రజలు అనేవారట చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా దూరదృష్టి కలిగిన వారట. వాళ్ళు ఎంత జ్ఞానం కలిగిన వారో మీకు చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం అండి. ఈ 2 వచనాలు కలిసి ఉన్నాయి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడినైన
యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. క్షమించండి, 9వ వచనం అండి. 9వ వచనంలో చూడండి, ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతిని మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. దేవుని యొక్క బిడ్డలు దూరదృష్టి కలిగిన వారు. జ్ఞాని అనే వాళ్ళందరూ కూడా దూరముగా ఆలోచిస్తారట, జరగబోయేదాన్ని ఆలోచిస్తారట. అందుకని ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా చేసేదేంటే భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నారు. ముందు జరగబోయేది ఏం జరగబోతుంది, దానికోసం మనం ఎలా సిద్ధపడాలి అని ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళందరూ ఎలా సిద్ధపడుతున్నారు అంటే, రాబోయే దినాల కొరకు ఇప్పుడే వాళ్ళ మంచి పునాదిని వేసుకుంటున్నారు. అంటే మంచిగా బ్రతకడం కొరకే వాళ్ళ జ్ఞానం చెప్పిన వారు అనుసరించరు. అంటే ఈ లోకంలో కొంత సంపాదన చేయగలుగుతున్నారు, తప్పులేదు. ఎందుకంటే మనిషిగా ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తమ కొరకు అలా కొంత ముందు ఏం జరగబోతుందో దానికోసం దాచుకుంటారు. వారు ఈ లోక సంబంధ జ్ఞానం కలిగిన వారు. దైవ జ్ఞానం కలిగిన వారు చేసే పని ఏంటి అంటే రాబోయే లోకం కొరకు దాచుకుంటారు. వాళ్ళు ఈ జ్ఞానం కొరకు కాదు, ఇక్కడ గురించి ఆలోచించరు. ఇక్కడ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ప్రభువా, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇవి ఉంటే చాలు, నాకు ఇంకేది కలిగినా రాబోయే లోకములో నేను లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ రాజ్యములో నేను ధనవంతుని అవ్వాలి అనుకుంటే అక్కడ కొరకు నేను సంపాదిస్తాను. అందుకనే దేవుని యొక్క బిడ్డలైన వారందరూ కూడా దూరదృష్టి కలిగిన వారు, విధి జ్ఞానం కలిగిన వాడు. అందుకనే వీళ్ళు ఎప్పుడు కూడా రాబోతున్న దాని గురించి ఆలోచిస్తారు. మీ అందరికీ తెలుసు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులందరూ కూడానంట ఈ లోకములో ఎక్కడ కూడా పర్మనెంట్ నివాసం కట్టుకోలేదట. ఎందుకంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ బలమైన పట్టణము కొరకు ఆయన ఎదురు చూస్తూ వెళ్ళాడు. ఆయన సరే, దేవుని యొక్క పట్టణంలో ఆయన ఎదురు చూస్తూ వెళ్ళాడనమాట. ఆయనకు కావలసింది ఏంటి అంటే ఈ లోకం కొరకు కాదు, ఈ లోకం కాదు, పరలోక సంబంధమైన ఆ రాజ్యం కొరకు ఎదురు చూశారు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీ దృష్టి నా దృష్టి కూడా ఈరోజు మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని యొక్క రాజ్యము అంటే దూరదృష్టి. నేను లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, నా గమ్యం ఏంటి, ఇది మనం కలిగి ఉండాలి. అందుకనే ఇహలోక సంబంధమైన జ్ఞాని ఇహలోకం కొరకు వెతుకుతాడు, పరసంబంధమైన జ్ఞాని పరలోకం కొరకు వెతుకుతాడు. అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ఇహలోక సంబంధమైన జ్ఞానం కొరకు, ఈ లోక సంబంధమైన దాని కొరకు ఎప్పుడూ ఆలోచించలేదు, దాని గురించి ప్రయాసపడలేదు కూడా, దానికోసం కష్టపడలేదు కూడా. ఎందుకంటే అక్కడ ఒక మాట అంటాడు, మళ్ళీ పుట్టించిన దేవుడే మనకి ఏం కావాలో అన్నీ మనకి ముందుగానే సిద్ధపరిచాడట. మనం ఎంతకాలం బ్రతుకుతాం, ఈ భూమి మీద ఎంతకాలం మనకి ఏం కావాలి, ఇవన్నీ దేవుడు నిర్ణయించాడట. అవన్నీ ఆయన నిర్ణయాన్ని ప్రకారంగానే జరుగుతాయే తప్ప మన ఇష్ట ప్రకారంగా మనకు జరగదట. సరే, ఈ ఒక్క మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 31వ కీర్తనలో దావీదు ఈ కీర్తనను ఆయన రాసినప్పుడు ఆయన ఇక్కడ ఈ మాటను వాడారు. ఆయన ఏం వాడాడో మీకు చూపిస్తాను. 31వ అధ్యాయము 15 వచ్చినవండి. 31:15 నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చూసారా, మన కాలగతులన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయంట. ఏది జరగాలన్నా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. అన్నీ ఆయన అనుమతితోటే జరుగుతాయి అన్నమాట. అన్నీ ఆయన అనుమతితోటే జరుగుతాయి. కాబట్టి మనం ఎందుకు భయపడతాం? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకం కోసం మనం ఆలోచించేవారం కాదు. ఒకవేళ మనం కూడా ఈ లోకం కొరకు ఆలోచిస్తే మనం కూడా అందరిలాగే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళు సంపాదించి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మనము సంపాదించి మనము వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇంక వాళ్ళకి మనకి తేడా ఏముంది? దేవుణ్ణి నమ్ముకుని సంపాదించాం, వాళ్ళు దేవుణ్ణి నమ్మకుండా సంపాదించారు. వారు పట్టుకెళ్ళలేదు, మనము పట్టుకెళ్ళలేదు.
కానీ మనం అలాంటి వారం కాదు. దైవజ్ఞానం కలిగిన వారు. మనం ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేకపోయినా పరలోకంలో మనం గొప్పవారు అవడం కొరకు అక్కడ కొరకు సంపాదించేవారు. ఎందుకంటే మన పర్మనెంట్ నివాసం అక్కడ ఉంది, మన స్థిరమైన నివాసం అక్కడ ఉంది, ఇక్కడ కాదు. ఒకరోజు ఈ లోకాన్ని వదిలేసి మనం దేవుని ఇంటికి వెళ్ళిపోతాం, మన నివాసానికి వెళ్ళిపోతాం. మన ఇల్లు అక్కడ ఉంది, ఇది కాదు. అక్కడ దాని కొరకు మనం ప్రయాసపడతాం. అందుకనే జ్ఞాని అంట బహు దూరదృష్టి కలిగిన వాడట. రాబోయే విషయాల గురించి ఆలోచిస్తాడట. ఏం జరగబోతుంది, ఆ లోకములో నేను ఎలాగుండాలి, నేనేం చెయ్యాలి అనే ఆలోచన కలిగిన వాడు. అంతే తప్ప లౌకికమైన జ్ఞానం కలిగిన వాళ్ళం కాదు. ఈ రోజున దేవుని యొక్క సంఘములో ఈ లౌకికమైన జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళు చేసే పని ఏంటంటే ఇక్కడ కూడా భూ సంబంధమైన వాటి గురించే వారి ఆలోచన, భూ సంబంధమైన సంపాదన గురించి ఆలోచన, భూ సంబంధమైన పేరు కొరకు అధికారం కొరకు వీళ్ళు ప్రాకులాట. ఎందుకంటే ఈ లోక జ్ఞానానికి అవే కదా కావాలి. ఈ లోక జ్ఞానానికి పేరు, అధికారము, డబ్బు, హోదా ఇలాంటి వాటిలు కావాలి. కానీ దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారికి ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. వీళ్ళెప్పుడూ కూడా తమ్మును తాము మరుగు చేసుకొని తగ్గించుకొని వారు ఎంతో రహస్యముగా దాగి ఉండేవారు. వారు బయటపడేవారు కాదు. ఎందుకంటే వీరు రాబోయే లోకం కొరకు ఆలోచించేవారు. అందుకనే జ్ఞాని అనేవాడు బహుదూర దృష్టి కలిగిన వాడు. తను ఈ లోకాన్ని విడిచిపెట్టే దాని గురించి ఆలోచిస్తాడే తప్ప ఈ లోకము గురించి ఆలోచించేవాడు కాదు. ఈ బ్రతుకు మనం ఎలాగైనా సరే దేవుడు మనం పుట్టకముందే మన జీవితంలో ఎలాగుంటాం అన్నీ రాసి పెట్టాడు ఆయన. ఆయన రాతను మనం ఎవ్వరూ చెరపలేము. మన జీవిత దినాలన్నీ రాసేసాడు ఆయన. ఒక్కరోజు ఒక్క గడి కూడా ఆయన రాసినట్లుగా జరగకుండా మాందట. అన్నీ ఆయన రాసినట్లుగానే జరుగుతాయట. ఎందుకంటే ఆయన దేవుడు, మన గురించి అన్నీ తెలుసుకున్నవాడు. కాబట్టి మనం బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. మనం ఈ లోకంలో ఎంతకాలం అయితే బ్రతుకుతామో అంతకాలము మనకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఒక నివాసాన్ని దేవుడు తప్పక ఇస్తాడు. నువ్వు ఆలోచించవలసిన అవసరతే లేదు వాటి గురించి. ఎందుకంటే ఆయన బిడ్డలం కాబట్టి ఇంకా ఆయన కూడా అది ఇవ్వకపోతే ఇంకేంటి, మనకేనా, మన ఒక్కరికే కాదు. అందుకని మత్తయి సువార్త 5 అంటాడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను దేవుడు తన సూర్యుని ఉదయింపచేసి వర్షమును పడేలాగా చేస్తున్నాడట. అందరినీ సమానంగానే చూస్తున్నాడు. భూమి మీద పుట్టించబడిన ప్రతి ఒక్కరికి కూడా అన్నీ దేవుడిస్తున్నాడు. కానీ ఆయన నమ్ముకున్న వారికి మరి ముఖ్యంగా ఇహలోకంతో పాటు పరలోకాన్ని కూడా ఇవ్వగలుగుతున్నాడు. అది యేసుప్రభువారిని నమ్ముకోవడం వల్ల మనకు కలిగే లాభం ఏంటంటే ఇహలోకంతో పాటు పరలోకాన్ని ఇవ్వగలుగుతున్నాడు. యేసుప్రభువారిని ఎరగకపోవడం అంటే ఏంటంటే ఈ లోకంలో మనం యేసుప్రభువారిని నమ్మలేదనుకోండి, ఈ లోకం వరకు దేవుడు మనకిస్తాడే తప్ప చచ్చిన తర్వాత మాత్రం దేవుడు మనకేమీ సాయం చేయడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు యేసుప్రభువారి నీకు నాకు జ్ఞాపకం చేసేదంటే ఆ 7 దైవ జ్ఞానము కలిగిన వారు. అందుకనే వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగించినప్పుడు వీళ్ళు లౌకికమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వీళ్ళ స్వలాభం కొరకు కానీ వీళ్ళ స్వార్థము కొరకు కానీ ఏది ఆలోచించలేదు. వీళ్ళు సమస్యను సద్దుమణిగేలాగా చేశారే తప్ప సమస్యని పెద్దది చేయలేదు. వీళ్ళ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు. అందుకనే వీళ్ళెప్పుడూ సమాధానాన్ని వెతికిన వారు, సమాధానపరిచేవారు, అలాంటి జ్ఞానము కలిగిన వారు. కాబట్టి రాత్రి నువ్వు నేను కూడా మనం లౌకికమైన జ్ఞానం కలిగిన వారమా, ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారమా? ఒకవేళ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారమైతే దేన్ని వెతుకుతున్నాం? ఒకవేళ లౌకికమైన జ్ఞానం కలిగిన వారమైతే దేని గురించి ఆలోచిస్తున్నాం? కాబట్టి మనం పరీక్షించుకుందాం. మనం ఈ లోకం కొరకు మనం ఆలోచించేవారం కాదు. ఏదైనా మనకు పర్లేదు, దేవుడు ఏ పరిస్థితి గుండా తీసుకెళ్ళినా మనకు పర్లేదు. మనం ఆత్మీయంగా మాత్రం దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించేవారుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఆత్మీయమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. అట్టి జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు.
రెండవదిగా జ్ఞానము అనేది ఏంటో మాకు నేర్పిస్తూ వస్తున్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలాగ ఉంటుందో, దైవ సంబంధమైన జ్ఞానం ఎలాగుంటుందో, ఈ లోక జ్ఞానం వేరు, దైవ జ్ఞానం వేరు. అందుకని అంటున్నారు, దేవా మీరు మాకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచనము నాయన దేవుడు. ప్రభా మీ జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము కాదు, మీ జ్ఞానము పర సంబంధమైన జ్ఞానము. అందుకని మీరు భూమి మీద జీవించినప్పుడు పరలోక సంబంధమైన వాటిని వెతికారు, మీరు భూమి మీద ఉన్న వాటిని వెతకలేదు. అలాగే తండ్రి, మేము భూ సంబంధమైన మనుషులుగా ఈ లోకంలో జీవిస్తూ మేము భూమి మీద ఉన్న వాటిని వెతుకుతున్నాం, పైనున్న వాటిని వెతకలేకపోతున్నాం. రక్షించబడ్డామంటున్నాం, నీ పిల్లలమని చెప్పుకుంటున్నాం, కానీ లౌకికమైన జ్ఞానం కలిగిన వారిమే ఈ లోకములో భూ సంబంధమైన వాటి గురించే మా ఆలోచన, మా చింత, మా విచారము. అంతేకాని ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచించలేని పరిస్థితులు కలిగిన వారు మమ్మల్ని క్షమించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరోసారి మీ దయగల సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, సొలొమోను మహారాజు ఎంతో జ్ఞానం కలిగి ఆఖరికి తన జ్ఞానము, తన తెలివి, తన బుద్ధిహీనతను ఆధారము చేసుకొని నీకెంతో దూరమైపోయిన పరిస్థితులు, తనెన్నో తప్పులు చేసి ప్రభా నిన్ను బాధ పెట్టినవాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానముతో నింపబడి అతడు ఎంతగానో నీకు దూరమయ్యాడు. అలాంటి పరిస్థితి మాకు రాకూడదని ప్రభా ఈరోజు మరొకసారి మాతో మాట్లాడుతున్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని ఎరగకుండా అడ్డుపడేది ప్రభువా. మాకు ఈ జ్ఞానం అక్కర్లేదు, నీ జ్ఞానం మాకు అనుగ్రహించండి. లోకానికి మేము వెర్రివారిగా కనిపించినా పర్లేదు, లోకంలో మేము దరిద్రులుగా కనిపించినా పర్లేదు, మేము ఎలాగున్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి తప్ప లౌకికమైన జ్ఞానం కలిగిన వారిగా కాకున్నట్లుగా కాపాడండి. ఎందుకంటే నీ ఆ జ్ఞానము దూరదృష్టిని కలగచేస్తుంది తండ్రి. ఈ లోకం కొరకు కాదు కానీ భవిష్యత్తు కొరకు ఆలోచించేవారు. అలాగా నన్ను, మమ్మల్ని సిద్ధపరచండి. ఆ 7 జ్ఞానముతో నిండినవారు అని నీ శిష్యులు పరిశీలించినప్పుడు నిజంగా వాళ్ళ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు కాబట్టి వారి ద్వారా వివాదములు కానీ, వారి ద్వారా మత్సరము కానీ, వారి ద్వారా ఎటువంటి కలవరమైన పరిస్థితులు సంఘములో రాలేదు. కారణము వారు ఆత్మజ్ఞానము కలిగిన వారు, ఆత్మ యొక్క నడిపింపు కలిగిన వారు. అలాగా నన్ను, మమ్మల్ని సిద్ధపరచండి. నా ద్వారా కానీ, మా ద్వారా కానీ నీ సంఘానికి ఎటువంటి కలవరమైన పరిస్థితులు కానీ, ఎటువంటి నష్టాన్ని కానీ, ఎటువంటి విభేదాలు కానీ మా ద్వారా రాకున్నట్లుగా ప్రభువా, అలాంటి పరిస్థితులు మా మధ్యకు రాకున్నట్లుగా నన్ను, మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఆత్మీయమైన జీవం కలిగిన వారిగా జీవించుట్లో మమ్మల్ని సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. వారిని బలపరచండి దేవా. బలహీనలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. విదాసుడు అన్న పీటర్ని కనికరించండి. అన్న మరి సర్జరీ అయ్యట్లో సహాయం చేశారు. మీ దాసును ముట్టండి, సంపూర్ణంగా మీ దాసులు కోలుకోగలుగుట్లో కృప దయచేయండి. సరే, జోనాథన్ మార్టిన్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దాసును ముట్టండి, సంపూర్ణంగా తను కూడా స్వస్థతను అనుగ్రహించండి. అలాగే ప్రభా, మీ దాసుడు సువర్ణరావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అలాగే దేవశ్రీ గారి మరి తండ్రి సోదరుడు మరి తండ్రి విక్టర్ పాల్ బ్రదర్ని, మరి సోదరి అన్నమ్మ గారిని, లాజర్ గారిని, ఇంకా ప్రభా బలహీనులైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని బలపరచండి. సోదరు సత్యవతి సిస్టర్ గారిని కూడా కనికరించండి, స్వస్థతను అనుగ్రహించండి. అలాగే ప్రభా ఈ సమయంలో మరి తండ్రి ఈశ్వర సిస్టర్ గారిని దేవతను కూడా ఆత్మీయంగా బలపరచండి, తన కుటుంబాన్ని రక్షించండి. అలాగే తండ్రి సోదరు మిరియం సిస్టర్ గారిని, మిరియంను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతవరకు తన చదువులో సహాయం చేశారు దేవ. భవిష్యత్ చదువు కొరకే సిద్ధపరచండి దేవ. మరి సోదరు రూత్ సిస్టర్ గారికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, కాపాడండి. సమయంలో తండ్రి మరి సోదరు ప్రిస్కిలా సిస్టర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోదరికి ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి, కాపాడండి ప్రభువా. దేవ గ్లోరీని కూడా చిన్నాటి నుంచి నీ యందు భయభక్తులతో బిడ్డను పెంచగలుగుట్లో సహాయాన్ని దయచేయండి.
మాట వినే స్వభావం దయచేయండి. నీ మందిరంలోనికి వచ్చినప్పుడు బిడ్డ ఎలాగ నీ వాక్యాన్ని వినాలో దేవా, నీ సన్నిధిలో కూర్చొని వినగలుగుట్లో కృప చూపించండి. దేవ, నిద్రమ్మతి నుంచి కూడా దూరం చేయండి. అలాగే తండ్రి, సోదరి దేవారు నా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ, వారి ఉద్యోగ బాధ్యతలో సహాయం దయచేయండి. ఆరోగ్యాన్ని భద్రపరచండి. దేవ, సహోదరుని కూడా బలపరచండి. దేవ, జాయ్సీ గ్రేసీ యొక్క చదువులో తోడు ఉండండి. బిడ్డలు కాపాడండి ప్రభా. అలాగే తండ్రి, మరోసారి దేవ, మరి మోహన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. దేవ, ఈశ్వరుని కూడా కనికరించండి, రక్షించండి. తనలో ఉన్న చెడు అలవాట్ల నుంచి దూరం చేసి మంచిగా జీవించేవాడిగా సిద్ధపరిచి తనలో ఒక నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని తీసుకుని రండి. మోహన్ యొక్క చదువులో కూడా భవిష్యత్ చదువు కొరకే మీరేమైతే సంకల్పించారో చదవడానికి మీ కృప అనుగ్రహించండి. అలాగే మరి శాంతమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వృద్ధాప్యలో మీ పునరుద్ధాన శక్తిని దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభా, మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ, మోషేని కూడా కనికరించండి. బలహీనంగా ఉంటుండగా తన్ను కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇలా తండ్రి, మా కొరకే ప్రార్థిస్తున్నవారు, మా ప్రార్థనా సహాయం కోరుతున్న బిడ్డలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నీ కొరకు జీవించేవారుగా సిద్ధపరచమని దేవా, మీరే కాపాడమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్.